హలో నమస్తే, నేను అశోక్. బీజేపీ కూటమిలోకి వచ్చేసింది. సీట్ల సర్దుబాటు కూడా కుదిరిపోయింది. అయితే ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీకి కొంత నష్టం జరిగే పరిస్థితి కనబడుతుంది. అంటే జనసేన పార్టీకి ఎందుకు నష్టం జరుగుతుందని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. బీజేపీ కూటమిలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా పార్లమెంటు స్థానాల్లో బీజేపీ ఎక్కువగా పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తుంది. దానికి సంబంధించి 5 నుంచి 6 పార్లమెంటు స్థానాలను కోరుతుంది. అయితే జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి కలిపి ఉమ్మడిగా సీట్లు ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు కూటమిలో భాగంగా. ఎందుకంటే దాదాపు 35 అసెంబ్లీ నియోజకవర్గాలు, 10 పార్లమెంటు నియోజకవర్గాల వరకు ఇవ్వాలని చెప్పేసి భావించారు. కానీ ఆ తర్వాత కొన్ని సమీకరణాల నేపథ్యంలో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది సిట్టింగ్ ఎంపీలు వాళ్ళందరూ అన్సాటిస్ఫైగా ఉండడంతో వాళ్ళందరూ టీడీపీ పార్టీలో చేశారు. ఖచ్చితంగా ఇటు నెల్లూరుకు సంబంధించి వేమిరెడ్డి కానివ్వండి, గుంటూరుకు సంబంధించి కానివ్వండి, అలాగే నరసరావుపేటకు సంబంధించి లావకృష్ణదేవరాయలు కానివ్వండి, వీళ్ళందరూ టీడీపీలో చేరడంతో ఖచ్చితంగా వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించి 5 నుంచి 6 పార్లమెంటు స్థానాలను బీజేపీ ఆశిస్తుంది. ఇదే నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమికి సంబంధించి మొన్న రిలీజ్ చేసినటువంటి లిస్టులో జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలను కేటాయించారు పొత్తులో భాగంగా. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో ఆ 3 పార్లమెంటు స్థానాల్లో 1 లేదా 2 పార్లమెంటు స్థానాలను మళ్ళీ బీజేపీకి కేటాయించాలని చెప్పేసి కూడా టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తము 6 నుంచి 7 పార్లమెంటు స్థానాలను బీజేపీ పార్టీ అడుగుతుంది. అరకు, రాజమండ్రి, నరసాపురం, హిందూపురం, తిరుపతి, అలాగే కాకినాడ, గోదావరి జిల్లాలో నుంచి ఏదో ఒక నియోజకవర్గం, ఈ నియోజకవర్గాలను బీజేపీ పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో తీసుకున్నదే జనసేన పార్టీ 3 పార్లమెంటు స్థానాలు. అది కూడా మచిలీపట్నం ఒకటి. ఇప్పుడు అక్కడికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు బాలశౌరి, ఆయన మళ్ళీ అక్కడి నుంచి తిరిగి పోటీ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. కాకినాడలో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. ఎంపీ స్థానం నుంచి ఆ నియోజకవర్గాన్ని కూడా గండిపెట్టే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు అమలాపురం నుంచి కూడా జనసేన పార్టీ ఈ సీట్ ఆశిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి నాగబాబుని కూడా పోటీ చేయించాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. అనకాపల్లి నుంచి నాగబాబుని పోటీ చేయిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు ఆస్కారం ఉండదని కూడా తెలుస్తుంది. ఏదో 2 నియోజకవర్గాలను మాత్రము సరిచేసుకునే విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు సూచించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ కండిషన్స్ పెట్టడంతో, బీజేపీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు అడగడంతో ఈ పార్లమెంట్ స్థానాలను మాత్రమే అడ్జస్ట్ చేయాలని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు కూడా భావించినట్టు తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ ఎక్కువ స్థానాలు 5 స్థానాలతో సరిపెట్టుకుంటే మాత్రము జనసేన పార్టీ 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. ఒకవేళ అలా కాకుండా ఖచ్చితంగా 6 నుంచి 7 స్థానాలు అడిగితే మాత్రము జనసేన పార్టీకి ఏవైతే 3 పార్లమెంటు స్థానాలు ఇచ్చారో ఆ 3 పార్లమెంటు స్థానాలని వదులుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే జనసేన పార్టీకి ఇచ్చిందే తక్కువ సీట్లు, అసెంబ్లీకి సంబంధించి కానివ్వండి, పార్లమెంటు స్థానాలకు సంబంధించి కానివ్వండి, ఇప్పటికే కేడర్ అంతా చాలా అసంతృప్తిలో ఉంది. ఉన్న సీట్లను కూడా తీసుకుంటే మరింత ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా అడ్జస్ట్ చేస్తారు అనే దానిపైన ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించి 11 అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించినట్టు తెలిసింది. 11 అసెంబ్లీ నియోజకవర్గాలతో పెద్ద ప్రాబ్లం ఉండే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దానికి సంబంధించి ఆల్రెడీ కొంత కేడర్ను వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. టీడీపీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు బీజేపీలో జాయిన్ అయ్యి ఒకళ్ళిద్దరికి టికెట్లు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలా చూస్తున్న తరుణంలో జనసేన పార్టీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీకి వచ్చినటువంటి తక్కువ స్థానాల్లోనే ఇలా డివైడింగ్ మళ్ళీ రూల్ జరిగితే మాత్రము జనసేన పార్టీకి ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి చాలామంది అభ్యర్థులు ఆశావాహులు ఉన్నారు. ఇటు నాగబాబుని ఖచ్చితంగా పోటీ చేయించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావిస్తూ వస్తున్నారు. అలాగే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి పార్టీలో చేరారు. చాలామంది సీనియర్ నేతలు అందరూ పార్టీలో చేరారు. ఇలా అన్ని చూసుకుంటూ ఉంటే జనసేన పార్టీ ఎలా అడ్జస్ట్ చేస్తుంది? ఇప్పటికే అన్సాటిస్ఫైడ్ లీడర్ చాలామంది అసంతృప్తిలో ఉన్నారు. జనసేన పార్టీలో ఎక్కువ స్థానాలు తీసుకుంటే పోటీ చేయాలని చెప్పేసి భావించినటువంటి చాలామంది నేతలు తక్కువ స్థానాలు తీసుకోవడంతో ఇప్పటికే పార్టీలకి రాజీనామాలు చేస్తున్న పరిస్థితి మనం చూసాము. ఏదైతే హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అలాగే గిద్దలూరు టికెట్ ఆశించి భంగపడినటువంటి ఆమంచి స్వాములు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఇలా ఒక్కొక్కరిగా పార్టీ నుంచి బయటికి వస్తూ ఉండడంతో క్యాడర్లో కానివ్వండి, అలాగే పార్టీలో కానివ్వండి కొంత నిరాశ నిస్పృహలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఎంట్రీతో ఈ పొత్తుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సీట్లకు కూడా ఏమన్నా గండిపడే అవకాశం ఉంటుందా, ఈ సీట్లను కూడా ఏమైనా కోల్పోయే పరిస్థితి ఉంటుందా అనేది జన సైనికుల్లో కొంత బాధ కనిపించే అవకాశం ఉంటుంది, కొంత సస్పెన్స్ కనిపించే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ సర్దుకుపోతే మాత్రము జనసేన సీట్లు ఎక్కడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి కనపట్లేదు. ఒకవేళ బీజేపీ సర్దుకుపోకుండా
ఖచ్చితంగా మేము 6 నుంచి 7 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలనుకుంటే మాత్రము జనసేన పార్టీకి ఇచ్చినటువంటి 3 పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా డివైడ్ అవ్వబోతున్నాయి. 1 లేదా 2 నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. అది కూడా సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి మినహా మిగతా 2 స్థానాలను కూడా వదులుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఒకవేళ అసెంబ్లీకి ఇటు పార్లమెంటుకి పోటీ చేయాలని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు. ఒకవేళ అలాంటి నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా సీటు తగ్గే పరిస్థితి కనపట్లేదు బీజేపీ ఎంట్రీతో. మరి ఈ 3 కూటములకు సంబంధించి ప్రజల దగ్గర నుంచి ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుంది? ఎక్కువ స్థానాల్లో బీజేపీ పోటీ చేయడం వల్ల, ముఖ్యంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ పోటీ చేయడం వల్ల వైసీపీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో బీజేపీకి ఎంతవరకు నష్టం జరుగుతుంది, ఎంతవరకు లాభం జరుగుతుంది ఈ కూటమి వల్ల అంటే మాత్రము ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ జనసేనకు మాత్రము బీజేపీ ఎంట్రీతో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చేట్టు కనపడుతూ ఉన్నాయి. ఈ సీట్ల పొత్తులో కానివ్వండి, ఈ సీట్ల సర్దుబాటులో కానివ్వండి, జనసేన పార్టీకి మాత్రము మళ్ళీ కొంత నిరాశ తప్పదనే భావన కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది.